నా పేరు రమ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు, సూర్యాపేటలో ఆందోళన. గుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు, ఉద్రిక్త పరిస్థితి. వైసీపీ నేత పూడి శ్రీహరి మళ్లీ అరెస్ట్, రాజకీయ ఉద్రిక్తత. చెరువులో దొంగనోట్ల కలకలం, పోలీసుల దర్యాప్తు ప్రారంభం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. తాగునీరు ఇవ్వాలని దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో కాలనీవాసులు రోడ్డెక్కారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫోన్ చేస్తాను అసలు వచ్చి ఎవరమ్మా మీద అదేనా మాటండి, కాలమే కనీసానికి ఎన్నిసార్లు కనీసానికి మంచిగా చెప్తున్నా కూడా కనీసానికి ఒక రోడ్డు కనీసానికి పట్టించుకోవడం లేదు. నీళ్లు లేక మీ కనీసం ట్రాక్టర్లతో కూడా సంపర్కం చేయడం లేదు. వీడియో తీసుకుంటే హయ్యత్ నగర్లోని గుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. గుంట్లూరులో ప్రజయ్ గుల్మహార్ గేటెడ్ కమ్యూనిటీలో కూల్చివేతలకు హైడ్రా అధికారులు వెళ్లారు. బుల్డోజర్లతో వెళ్లిన హైడ్రా అధికారులను కాలనీవాసులు అడ్డుకున్నారు. ఎలాగైనా కూల్చివేస్తామని హైడ్రా అధికారులు చెప్పడంతో ఇరు వర్గాల మధ్య హై డ్రామా కొనసాగింది. ఈ నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లైన్ డ్యామేజ్ కాకుండా
కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. పూడి శ్రీహరి కుప్పం పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ఏపీ పోలీసులు పట్టించుకోవడం లేదని వైకాపా మండిపడింది. సార్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత రాజకీయ పార్టీ స్థాపనపై స్పందిస్తూ కుటుంబ విషయాలపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని అన్నారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందని ప్రశ్నించారు. ఆమె పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉండదని, ఎక్కడ పోటీ చేసినా గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విభేదాలను రాజకీయాల్లోకి తేవడం సరైంది కాదని కూడా సూచించారు. రోజు వరకు మన కుటుంబానికి కేసీఆర్ కవితకైనా, హరీష్ రావుకైనా, కేటీఆర్కి అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్ కవిత పార్టీ. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు, ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని? తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తున్నా, చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీ ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది తీసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఊరు లేవదు, తిరగాలదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో దొంగనోట్లు ప్రత్యక్షమవడంతో కలకలం రేగింది. గ్రామ శివారులోని కొర్రాజుల చెరువులో విసిరేసినట్లుగా ఉన్న 500 రూపాయలుగా ముద్రితమైన దాదాపు 50కి పైగా నోట్లు గుర్తించారు. నిన్న అశ్వరావుపేటలో పోలీసులు దొంగనోట్లు చలామణి చేస్తున్న 3 నిందితులను అరెస్టు చేయగా
వారిలో ఇద్దరు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకున్నది. అరెస్టుల భయంతోనే నోట్లు చెరువులో పడేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. గిరిజన ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇదంతా కొనసాగుతుందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా మంత్రి నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రతిమకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూ కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో
అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. యువతకు, చదువుకున్న వారికి కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేష్ లాంటి వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో, యువ గళంలో, ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తాగునీటి కోసం రోడ్డెక్కిన ప్రజలు, సూర్యాపేటలో ఆందోళన. కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు, ఉద్రిక్త పరిస్థితి. వైసీపీ నేత పూడి శ్రీహరి మళ్లీ అరెస్ట్, రాజకీయ ఉద్రిక్తత. చెరువులో దొంగనోట్ల కలకలం, పోలీసుల దర్యాప్తు ప్రారంభం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.